శ్రీరాముడు తన రాజ్యంలో ఒక ధర్మ గంటను ఏర్పాటు చేశాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ గంటను మోగించేవారు. రాముడు విచారించి వారికి న్యాయం చేసేవాడు. ఒకనాడు శ్రీరాముడు సభలో కొలువు తీరి ఉండగా ఆ ధర్మగంట మోగింది. భటులను ఆదేశించారు, వెళ్ళి చూసిరండి ధర్మగంట మోగుతోంది అని. భటులు ఓ కుక్కను తీసుకొస్తారు. ఇదేమిటి ధర్మగంట మోగిందంటే మీరు కుక్కను తీసుకొచ్చారని అడుగుతాడు. ఆ ధర్మగంటను మోగించింది ఈ కుక్కే మహారాజా అని చెప్పి శ్రీరాముడికి విన్నవిస్తారు భటులు. రాముడు ఆశ్చర్యపోతాడు. కుక్కను అడుగుతాడు, నీకేం అన్యాయం జరిగిందని ధర్మగంట మోగించావు అని చెప్పి. అప్పుడు ఆ కుక్క అంటుంది, ఒక భిక్షువు అకారణంగా నన్ను తలపై కుట్టాడు అని చెప్పి చెప్తోంది. అప్పుడు రాముడు భటులను ఆదేశిస్తాడు, వెళ్ళి ఆ భిక్షువుని తీసుకురండి అని. ఆ భిక్షువును కూడా సభలో ప్రవేశపెడతారు. భిక్షువుని అడుగుతాడు రాముడు, ఎందుకు కొట్టావు అని చెప్పి. అప్పుడు ఆ భిక్షువు అంటాడు, నేను భిక్ష కోసం వెళుతూ ఉంటే ఊరికూరికే నా కాళ్ళకు అడ్డుపడుతూ ఉంది ఈ కుక్క, అందుకే దాన్ని కొట్టాను అని చెప్పి చెప్తాడు. సభలో కొలువు తీరిన రాముడు పెద్దల్ని ఏం శిక్ష వెయ్యాలి అని చెప్పేసి అడుగుతాడు. పెద్దలు తలో మాట చెప్తారు, కానీ ఆ కుక్క సాటిస్ఫై అవ్వదు. సరే అయితే నువ్వే చెప్పు, ఏం శిక్ష వేయమంటావు అని ఆ కుక్కను అడుగుతాడు రాముడు. అప్పుడు ఆ కుక్క ఏమంటుందో తెలుసా? వచ్చే జన్మలో ఈ భిక్షువు ఒక మఠాధిపతిగానో ఒక గుడిలో అర్చకుడిగానో పుట్టాలి అని చెప్పేసి కోరుకుంటుంది. రాముడు తథాస్తు అంటాడు. ఆ కుక్క భిక్షువు ఇద్దరు కూడా సభ నుంచి వెళ్ళిపోతారు. సభలో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. శ్రీరాముడిని అడుగుతారు, మీరు వరమిచ్చారా లేక శిక్షించారా అని చెప్పి. అప్పుడు రాముడు చెప్తాడు, ఇప్పుడు సభలోకి వచ్చి న్యాయం అడిగిన ఈ కుక్క ఒకప్పుడు ఒక గుడిలో అర్చకుడట. దీపారాధన కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైనా దీపం ఆరిపోతూ ఉంటే ఆ ఒత్తిని ఇలా పైకి ఎగదోస్తూ ఉంటాం కదా వెలుగు రావడం కోసం. అలా చేసినప్పుడు వేలికి నూనె అంటుకుంటుంది. ఆ నూనెని ఆ గుడి గోడకో గుడ్డకో రాస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దాన్ని తన శిఖకు రాసుకునేవాడట. అలా శిఖకు రాసుకున్నందుకు, ఎందుకని? ఆ నూనె దేవుడి సొమ్ము. ఆ నూనె వృధాగా పోతుందని శిఖకు రాసుకున్నందుకు ఆ అర్చకుడు ఈ జన్మలో కుక్కగా పుట్టాడని చెప్పి రాముడు చెప్తాడు. మరి వేలి కొసకంటుకున్న ఆ కొద్దిపాటి నూనెని శిఖకు రాసుకుంటేనే కుక్కలా పుడితే పరకామణిలో 100 కోట్ల రూపాయలు దోచేస్తున్న దొంగలు ఏమై పుట్టాలి? వాళ్ళ కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు. కుక్కగా పుడతారో పేడలో పురిగై పుడతారో అదేటూ తథ్యం. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వాళ్ళ కర్మఫలం అనుభవిస్తారులే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయకుండా వదిలేయాలా? ఏం చేయాలి? మీ కమెంట్ రాయండి అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్. థ్యాంక్ యూ.